పాలన చేతకాక అధికార పక్షమేమో చేతులెత్తేసింది. ఇక బీజేపీ పరిస్థితి మేమేమో ఇక్కడ పాగా వేయాలి, మేమే ఇక్కడ అధికారంలోకి రావాలన్న వాళ్ళ వ్యక్తిగత విషయాలతో ఏ రకంగా సతమతమవుతున్నారో చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే ప్రజల పక్షాన నిలబడి, అంటే ఏదో బీఆర్ఎస్ మీద మాకు ఏదో ప్రేమ ఉందో లేకపోతే ఇంకోటని మాట్లాడలేదు, ప్రతిపక్షంగా వాళ్ళు ఏ రకంగా శక్తిని పుంజుకొని, గతంలో నిజంగా స్టార్టింగ్లో అసలు వీళ్ళు నిలబడతారా అని చాలామంది అనుకున్నారు కదా. అంటే ఉద్యమ కాలంలో పోరాటాలు చేసిరు, రాజీనామాలు చేసిరు, మళ్ళా గెలిచిరు, మళ్ళా రాజీనామాలు చేసిరు, మస్తు పోరాటం చేసిరు, కొట్లాడిరు, జైళ్ళకు పోయిరు, కేసులు పెట్టించుకురు, అన్ని గోసలు పడి దాని తర్వాత అధికారంలోకి వచ్చిరు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత పదవి పోయిన తర్వాత మళ్ళా వీళ్ళు నిలదొక్కుని గట్టిగా పోరాటం చేస్తారా అనేది చాలామంది అనుకున్నారు. ఎందుకంటే రిజల్ట్ రాగానే వచ్చిన పరిణామాలు చూసినాం. దాని తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన జారిపడి ఆయన తుంటెం కప్కి సర్జరీ కావడం, దాని తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు విషయం కావచ్చు, దాని తర్వాత కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, పవర్కి సంబంధించిన ఇష్యూ కమిషన్ వేయడం కావచ్చు, తర్వాత ఈ కార్ రేస్ విషయం కావచ్చు, ఇలా రకరకాలుగా బీఆర్ఎస్ని అష్టదిగ్బంధనం చేయాలనే ప్రయత్నం అయితే చేసిరో, ఒకానొక సందర్భంలో ఊపిరి మెసలకుండా చేస్తున్నారా అనేసి, సరే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో తెలియదు కానీ లీడర్లు, కానీ ప్రజలు మాత్రం అనుకున్నారు, అరే బీఆర్ఎస్ని ఎందుకు గింత కష్టపెడుతున్నారు, అసలు వీళ్ళు లేసి మళ్ళీ పుంజుకొని నిలబడతారా అని అనుకున్నారు. బట్ అనుకున్నంత సమయం పట్టలేదు, వాళ్ళు శక్తిని పుంజుకొని ఏ రకంగా మళ్ళీ పరిగెడుతున్నారు అనేసి. వీళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడినప్పటికీ అధికారంలో ఉన్న వాళ్ళకి నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఏ ఎలక్షన్స్ వచ్చినా గెలవడం అనేది పెద్ద విషయం కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం కదా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది. ఏ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఎక్కడ కూడా డిపాజిట్ రాని పరిస్థితి. ఎక్కడ డిపాజిట్ వచ్చింది ఆ బై ఎలక్షన్లో? 2 చోట్ల వచ్చింది. ఒకటి వచ్చేసి నాగార్జున సాగర్ అయితే, ఒకటి వచ్చేసి హుజూర్ నగర్లో. ఈ 2 విషయాలు తప్పితే మిగతాలో దుబ్బాకలో ఏం జరిగిందో చూసినాం, తర్వాత హుజూరాబాద్లో ఏం జరిగిందో చూసినాం, మునుగోడు బై ఎలక్షన్లో ఏం జరిగిందో చూసినాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏం జరిగిందో చూసినాం. ఇట్లా ప్రతి ఎలక్షన్స్లో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీలో కావచ్చు ఏడ కూడా డిజాస్టర్ ఫెయిల్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ. అసలు లేసే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. అలాంటిది మొత్తానికి ఫేక్ మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే కాళేశ్వరం మీద పదే కారు కూతలు కూసిన విధానం కావచ్చు, ఏది ఏమైతేంది ఎవ్వరూ ఊహించని తీరులో చాలా తక్కువ పర్సంటేజ్తో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద, ప్రజల బాగోగులను గాలికి వదిలేసి ఎంతసేపు వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ని ఎటకారం చేసే పనిలోనే ఉన్నారు. ముందేమో కమిషన్లు కహానీలు అనుకుంటూ కాలం గడిపారు. దాని తర్వాత చూసినావా వీళ్ళు 2 బై ఎలక్షన్లు అయితే గెలవలేదు, మేమే సర్పంచ్ ఎలక్షన్లో పోటుగాళ్ళము, ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. కానీ అరే గతంలో మన పరిస్థితి ఏంటి అనే విషయము తొక్కి పెట్టుకుంటూ భీంకాలు పలుక్కుంటూ పోయారు. రాష్ట్రంలో పరిస్థితి కనపడుతుంది. చూసారు కదా, ధాన్యము కొనలేని పరిస్థితి ఉంటే అలా సొంత ఎమ్మెల్యేనే చెప్పిండు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏం చెప్పిండు? ధాన్యం నిజంగానే కొనలేదు, ఆలస్యమైంది, ఇబ్బందులు పడుతున్నారు, ఇక ఆ పరిస్థితి రాకుండా చూస్తాను అని మాట్లాడిండు. బయటోడు ఎవడో మాట్లాడిందంటే మీకు అంత చెల్లుబాటు కాదు, కానీ సొంత ఎమ్మెల్యేనే మాట్లాడిండు. అలాగే పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు. ధాన్యం గురించి అకాల వర్షాలకు ఏ రకంగా గోసపడ్డారు, వరి కుప్పల మీదనే పానం విడిచిన పరిస్థితి చూసిరు. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది ఈ ప్రభుత్వం పరిస్థితి. సో ఇక్కడ ఏమైంది అని అంటే ఈరోజు చాలా యాక్టివ్గా ఉంది బీఆర్ఎస్. ఎక్కడ కూడా నిరుత్సాహం లేదు. ఏది ఏమైనా ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం, ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలకి ఇప్పటికీ అర్థమైపోయింది ప్రజలకి. సరే కొంతమంది సోషల్ మీడియా కొంత సోకాళ్ళు అనుకునే వాళ్ళు ఊరికే పదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అని మాట్లాడతారు. ఏం చేసిందనే విషయం తెలంగాణలో పుట్టిన బిడ్డకు అర్థమవుతుంది, తెలంగాణలో పుట్టిన బిడ్డలకు అర్థమవుతుంది బరాబరు. కరెంటుకి ఎంత గోస ఉన్నది, నీళ్ళకి ఎంత గోస ఉంది, పొలాలు నెర్రలు ఏ రకంగా వాసినాయి, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఏ రకంగా ఉండింది, ఆనాడు లేని వరి ఈరోజు ఎందుకు పండుతుంది, ఆనాడున్న నీళ్ళ కొరత ఇవాళ ఎందుకు లేదు,
ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న సజీవ సాక్ష్యాలు అయినా కూడా ఒకటి ఉంటుంది కూడా, కొంతమంది కళ్ళుండి కబోదులు చెవులున్నా కూడా చెవిటి వాళ్ళు అంటారు కదా, ఆ రకంగా మాట్లాడుతుంటారు కొంతమంది. కానీ వాళ్ళ ప్రజలకు తెలుసు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, వాళ్ళు బాజాబ్తో చూస్తారు కదా. అందుకే కదా ఇలా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు, బండ బూతులు కడుపు మండి తిడుతున్నారు. అందుకే కదా ఇవాళ కల్లాల దగ్గరికి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, అట్లీస్ట్ ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్, ఒక కార్యకర్త కూడా పోయే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలే ఇవాళ దుమ్మెత్తి పోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి. ఎంతసేపు పదవుల గురించి సీట్ల గురించి తనుకోవడమే. చూసారు కదా నిన్న ఫిరోజ్ ఖాను ఆయన ఉస్మాన్ హాజరీ ఏ రకంగా ఇదైందో, లాస్ట్కి మాత్రం ఏమీ కాలేదు, మళ్ళీ నాకు ముద్దు పెట్టిండి ఆయన అని చెప్తున్నాడు. బాహటంగానే అనుకుంటారు కదా మంత్రి పక్కన ఎవరు కూర్చోవాలనే విషయంలో. నేను చెప్తున్నా ఎంతసేపు నోట్లు, ఓట్లు, సీట్లు, స్కాములు ఇవి తప్ప ఈరోజు ప్రభుత్వానికి ప్రజలపైన ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది? గోసపడుతుంటే రైతులు ఇవాళ ఇందిరమ్మ చీరలు వెనకాల పెట్టుకుని ఆహా ఎంత బాగున్నాయి ఈ చీరలు అనుకుంటూ, అరే ఆడ రైతులు గోసపడుతున్నారు, రైతులు జీవిడుస్తున్నారు. ఆ విషయం మర్చిపోయి మీదికెళ్ళి బీఆర్ఎస్లో రెచ్చగొడుతున్నారు, బీఆర్ఎస్లు పోయే సెల్ఫీలు దిగుతున్నారు నవ్వుకుంటా. ఏం అర్థమైతలేదు వాళ్ళకి. అరే వీళ్ళు అప్పుడు స్టార్టింగ్లో ఇలా లేవకుండా అష్ట దిగ్బంధనం చేయాలని చూస్తే ఇవాళ బీఆర్ఎస్లో ఇవాళ హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, ఇలా నష్ట దిగ్బంధనం చేసారు. ఒరే మీ పాలన తీరు ఇట్లుందిరా బాయ్, మీరు ఎంతసేపు కబ్జాలు, స్కామ్లు, స్కీములు ఇవి తప్ప మీరు ప్రజలకు వరగబెట్టింది ఏంటి అనేసి. అంటే ఒక గాఢమైన నమ్మకంతో ఉన్నారు ఏంటంటే మేము మళ్ళీ పవర్లోకి వస్తాము, ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, ప్రజలు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కంపారిజన్ చేసుకున్నారు. చూసిరు కదా ఎలకతుర్తి సభకు వచ్చిన జనాలు కావచ్చు, ఆ రోజు వాళ్ళ కేరింతలు కావచ్చు, వాళ్ళు చెప్పుకునే సమస్యలు కావచ్చు, మొన్న రైతుల గురించి పెట్టిన సభ గురించి కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ప్రజలకు అర్థమైపోయింది అసలు మనకు తెలంగాణకు ఎవరు కావాలి. ఇలా ఎవ్వడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణ సెంటిమెంట్ అనేది డిక్షనరీలో లేదని ఒకడు మాట్లాడతాడు. ఏడుంది నాయన, ఏడబుట్టినావు? ఇది నేనంటుంది కాదు, తెలంగాణ ప్రజలు మొఖాన ఉమ్మేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఏం అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చూస్తేనేమో పవర్ షేరింగ్లో భాగంగా పదవులు పోయే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి పీఠానికే దిక్కులేదు. నేను 34 వరకు నేనే సీఎం అంటుంటే సొంత పార్టీ వాళ్ళని ఎండిపోస్తున్న నేపథ్యము. అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేసి ఓ రకంగా ఏమైందంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వీళ్ళ నష్ట దిగ్బంధనం చేసింది. వీళ్ళేమో యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళేమో ఎంతసేపు పదవులు, కాంట్రాక్టర్లు, కమిషన్లు ఇవే జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళలో ఒక అలజడి మొదలైంది. అరే బీఆర్ఎస్ దూసుకొస్తుంది, ఎంతసేపు బీఆర్ఎస్ని ఏ రకంగా కట్టడి చేయాలని చూస్తారు. కానీ అరే మేము ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, ప్రజల మన్నలను ఎలా పొందాలనే విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం మర్చిపోయింది. అవునా కాదనేది కమెంట్ రూపంలో తెలియజేయండి.